శ్రీ గురు గౌరాంగౌ జయత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యచరితం సమర్పణ అంశాంశస్తు మరీచ్యాధిరంశ బ్రహ్మాదయస్తథా కళా కపిలకూర్మాద్యావేశ భార్గవాదయ పూర్ణో నృసింహో రామశ్చ శ్వేతద్వీపాధిపో హరి వైకుంఠోపి తథా యజ్ఞో నరనారాయణః స్మృత పరిపూర్ణతమః సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం అసంఖ్యాక శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యచరితం సమర్పణ అంశాంశస్తు మరీచ్యాధిరంశ బ్రహ్మాదయస్తథా కళా కపిలకూర్మాద్యావేశ భార్గవాదయ పూర్ణో నృసింహో రామశ్చ శ్వేతద్వీపాధిపో హరి వైకుంఠోపి తథా యజ్ఞో నరనారాయణః స్మృత పరిపూర్ణతమః సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం అసంఖ్యాక బ్రహ్మాండ పతిర్గోగోలోకే ధామ్ని రాజతే మరీచి ఆదిగా గల మునులు అంశాంశ అవతారాలు బ్రహ్మ ఆదిగా గలవి అంశావతారాలు కపిల మరియు కూర్మ వంటివి కళావతారాలు పరశురామ ఆవేశావతారం నరసింహ రాముడు శ్వేతద్వీపాధిపతి నారాయణుడు వైకుంఠపతి విష్ణువు యజ్ఞ నరనారాయణులు వంటివి పూర్ణ అవతారాలు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆది భగవానుడు అసంఖ్యాక బ్రహ్మాండాలకు అధిపతి అయిన ప్రభువు శ్రీకృష్ణుడు గోలోకంలో ఉండును. గర్గ సంహిత గోలోకకాండ 1వ అధ్యాయం. అటువంటి శ్రీకృష్ణ భగవానుని గురించి ప్రపంచమంతటా ప్రచారం చేసిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ ఇస్కాన్ సంస్థాపకాచార్య కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులకు మరియు నా గురుదేవులైన పరమ పూజ్య శ్రీ భక్తి వికాస స్వామి మహారాజుకు ఈ గ్రంథమును సమర్పిస్తున్నాను. ముందు మాట. ఈ గ్రంథమును ప్రారంభించే ముందు నా గురుదేవులైన పరమ పూజ్య శ్రీ భక్తి వికాస స్వామి వారికి, భగవద్భక్తులకు, శ్రీకృష్ణునికి మరియు శ్రీకృష్ణుని అవతారములకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ప్రభుత్వము ద్వారా నియమించబడిన ఉత్తరాల వితరణ ఉద్యోగి, పోస్టుమాన్ పరిపూర్ణుడు కాకపోవచ్చుగాని, అతడు ఇచ్చిన ఉత్తరం ద్వారా మనం లాభాన్ని పొందగలము. అదేవిధంగా నేను పరిపూర్ణుడను కాకపోవచ్చుగాని, నేను అందించే సందేశం మాత్రం పవిత్రమైనది, గురు పరంపర ద్వారా అందించబడుచున్నది, శాస్త్ర ప్రమాణమైనది మరియు పరిపూర్ణమైనది. అందువలన ఈ సందేశాన్ని మీరు స్వీకరించి మహోన్నత లాభాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. ఈ గ్రంథము వ్రాయడానికి భవిష్యోత్తర, స్కంద, భాగవత, వరాహ పురాణాల నుండి, శ్రీ వైష్ణవుల గ్రంథాల నుండి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి గ్రంథాల నుండి ఆధారాలు సేకరించబడ్డాయి. ఇక్కడ అందించిన అంశాలను మేము సంక్షిప్త రూపంలో సమర్పించాము. వాటిని చదవడం సులభంగా ఉండేందుకు మేము వాటిని వేర్వేరు విభాగాలుగా వ్రాయడం జరిగింది. ఈ ప్రయత్నంలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే అవి మాకు తెలియని పొరపాట్లుగా భావించి, దయతో మాకు సూచించి, భవిష్యత్ ముద్రణల్లో వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఉపోద్ఘాతము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మొట్టమొదట నేను భగవంతుడైన నారాయణునికి, నారాయణ ఋషికి, విద్యాదేవి అయిన సరస్వతి దేవికి మరియు వేదవ్యాస మహర్షికి ప్రణామం చేస్తున్నాను. మహాభారతం ఆదిపర్వ అధ్యాయం 1 శ్లోకం 1. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తిరుమల కొండపై ఉన్న ఒక ముఖ్యమైన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం వెంకటాచలం యొక్క 7 కొండలలోని ఒక కొండపై భూమి నుండి 853 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ మందిరం దక్షిణ భారతదేశ మందిర నిర్మాణ పద్ధతిలో ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడింది. సుఖదేవ గోస్వామి పరీక్షిన్మహారాజుతో ఇలావృతవర్షము వలె భారతవర్షము నందు అనేక పర్వతములు మరియు నదులు కలవు. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కూటకము, కొల్లకము, సహ్యము, దేవగిరి, శ్రీశైలము, వెంకటము, మహేంద్రము, వారిధారము, వింధ్య, సుక్తిమంతము, వృక్షగిరి,
పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కకుభము, నీలము, గోకాముఖము, ఇంద్రకీలము, ఋష్యమూకము, కామగిరి అనునవి వానిలో కొన్ని పర్వతములు. అచ్చట వేలకొలది ఇతర పర్వతములు కూడా కలవు. పెక్కు నదీనదములు వాని నుండి ఉద్భవించి ప్రవహించుచున్నవి అని వివరించారు. శ్రీమద్భాగవతము 5:1-9-6. పైన తెలుపబడిన పుణ్యపర్వతాలలోని వెంకట పర్వతం పైననే నారాయణుడు, వెంకటేశ్వర స్వామిగా వెలిసెను. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలసినందున, తిరుమల క్షేత్రమును కలియుగ వైకుంఠం అని అంటారు. తిరుమలపై నారాయణుడు స్వయంగా వెలిసెను. ఆ నారాయణుడినే వెంకటేశ్వరుడని, శ్రీనివాసుడని, సప్తగిరీసుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, తిరుమలేశుడని ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. తిరుమలలో వెలసిన వెంకటేశ్వర స్వామిని, మరియు తిరుపతిలోని గోవిందరాజ స్వామిని, చోళ రాజులు, విజయనగర రాజులు, గద్వాల్ రాజులు, మైసూర్ రాజులు, పల్లవ రాజుల వంటి ఎందరో రాజులు మరియు రాణులు దర్శించి, సేవించి గోపురాలను మరియు మందిర నిర్మాణ, పునర్నిర్మాణ కార్యాలను చేయించారు. వారు భూములను దానం చేసి బంగారు ఆభరణాలను సమర్పించి, ఎంతో సుకృతిని కూడా పొందిరి. బ్రహ్మ, కుమార, రుద్ర మరియు శ్రీ సాంప్రదాయాలలోని ఎందరో ఆచార్యులు మరియు భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించి, సేవించి తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. తిరుమల తిరుపతిలోని అన్ని మందిరాలు, ఉదయం 5 గంటల నుండి రాత్రి ఉదయం 8:30 వరకు తెరువబడి ఉండును. వెంకటేశ్వర స్వామి గురించి మరియు తిరుమల తిరుపతిలోని వివిధ పవిత్ర స్థలాల గురించి, వివిధ పురాణాలలో వేర్వేరు వివరణలు ఉన్నాయి. అందువలన ఈ పుస్తకంలో ప్రచురించిన వివరాలు, ఇతర భక్తులు ప్రచురించిన పుస్తకాలలోని వివరణలకు భిన్నంగా ఉండవచ్చును. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? మన సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు విశేషమైన స్థానం కలదు. అనాదికాలం నుండి మహర్షులు, మహాత్ములు, ఆచార్యులు పవిత్ర తీర్థముల మహిమను, ధామముల చరిత్రను అనేక గ్రంథములలో వర్ణించి ఉపదేశించిరి. సాధారణంగా తీర్థయాత్ర అనగా దూరప్రయాణము చేసి పవిత్ర జలములలో స్నానం చేయుట, మరియు అక్కడి దేవాలయంలోని అర్చా మూర్తిని దర్శించుట అని కొందరు భావించుదురు. అయితే శాస్త్రాల సారం తీర్థయాత్ర యొక్క ఉద్దేశం ఇది కాదని మనకు తెలుస్తుంది. భగవంతుడు నివసించు స్థలాన్ని ధామము లేదా వైకుంఠం అని అంటారు. భగవంతుడు ఈ భూమి మీద అవతరించునప్పుడు, తన ధామంతో ఇంకా ఆ ధామంలోని తన భక్తులతో అవతరించును. శాస్త్రాలలో ధామముల వర్ణన అత్యంత గొప్పగా వర్ణించబడింది. ధామములలోని మార్గములు చింతామణులతో, చెట్లు కల్పవృక్షాలతో, కోరిన కోరికలను తీర్చు చెట్లు, మందిరములు వజ్ర, వైడూర్యాది రత్నములతో మరియు వివిధ మణులతో నిర్మింపబడి ఉన్నట్లుగా వర్ణింపబడినవి. అయితే ఇలాంటి ధామాలకు వెళ్ళడాన్నే తీర్థయాత్ర అని అంటారు. అయితే శాస్త్రాధ్యయనం లేకపోతే ధామమును గాని, ధామంలోనే అర్చమూర్తిని గాని యథార్థముగా దర్శించలేము. భౌతికమైన మన కళ్లతో ధామములను గాని, అర్చారూపములో ఉన్న భగవంతునిని గాని సంపూర్ణముగా గ్రహించలేము. అందువల్ల ధామములను మరియు అర్చారూపంలో ఉన్న భగవంతుని దర్శించడానికి ముందు మనము భక్తులుగా మారాలి. ఎవరైతే వాత, పిత్త, కఫములతో ఏర్పడిన ఈ శరీరాన్ని నేను అని భావించుదురో, భార్య, పిల్లలు, బంధువులను తనవారిగా అనుకొనుదురో, తాను జన్మించిన స్థలాన్ని, దేశాన్ని అత్యున్నతమైందని తలచుదురో, తీర్థస్థలములకు వెళ్ళి అక్కడి పవిత్ర జలములలో స్నానం చేసి, అక్కడి అర్చా మూర్తిని దర్శించి, భక్తులను దర్శించకుండా ఇంకా వారి నుండి జ్ఞానాన్ని పొందరో వారిని గాడిదలతో సమానం అని భాగవతములో స్పష్టముగా తెలుపబడినది. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 84వ అధ్యాయము 13వ శ్లోకం. ఇంక పద్మ పురాణంలో భగవంతుడు నారదమునితో, ఓ నారదా! నేను వైకుంఠములో గాని, యోగుల హృదయములలో గాని నివసించను. ఎక్కడైతే నా భక్తులు నా గుణములను, రూపమును, లీలలను, నామములను కీర్తించుదురో,
అక్కడనే నేను నివసించుదును అని ఉపదేశించెను. భాగవతంలో ధర్మరాజు విదురుని, ఎక్కడైతే మీ వంటి భగవద్భక్తులు నివసించుదురో అదే నిజమైన తీర్థస్థానము అని కీర్తించెను. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం 13వ అధ్యాయం 10వ శ్లోకం. అటువంటి భక్తులను దర్శించకుండా, కేవలం తీర్థజలములలో స్నానం చేసి, అర్చామూర్తులను మాత్రమే దర్శించువారికి, వారి తీర్థయాత్రకు సంపూర్ణ ఫలితం కలుగును అని చెప్పలేము. సూర్య చంద్రులు రాత్రియందలి అంధకారమును తొలగించుదురు. దీపము ఇంటిలోని అంధకారమును తొలగించును. కాని గురువు, భగవద్భక్తుడు, మన హృదయములోని అజ్ఞానాంధకారమును తొలగించును. అందుచేత ధామములలో నివసించు భక్తులను దర్శించుట, వారికి ప్రణామములు చేయుట, వారి నుండి జ్ఞానమును గ్రహించుట ఇవే తీర్థయాత్రకు కలుగు నిజమైన ఫలితము. పూర్వకాలంలో తీర్థయాత్రలు అంత సులభంగా ఉండేవి కాదు. వాహన సౌకర్యాలు, రైలు మార్గాలు లేని కాలంలో భక్తులు తీర్థయాత్రలకు కాలినడకన వెళ్ళేవారు. ప్రయాణమధ్యంలో భిక్షయాచన చేసి జీవించవలసి ఉండేది. ఒక్కొక్కసారి భిక్ష లభించకపోతే ఉపవాసం కూడా ఉండాల్సి వచ్చేది. ధనవంతులు ఎద్దుల బండీలు లేదా గుర్రపు బండీలలో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, దొంగల భయం కూడా ఎదుర్కొనవలసి ఉండేది. ఈ విధంగా ఎన్నో కష్టాలను భరించుచూ భక్తులు తీర్థయాత్రలను ఆచరించేవారు. నేటి కాలంలో మనము ఆధునిక వాహనాల సహాయంతో, సౌకర్యవంతంగా తీర్థయాత్రలను చేయగలుగుతున్నాము. అయినప్పటికీ, శ్రీమద్భాగవతం స్పష్టంగా బోధించుచున్నది, శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామాన్ని శ్రద్ధ, భక్తితో జపించేవారు, సర్వ తీర్థాలను దర్శించిన వారితో సమానులవుతారు. అందువలన తాము ఉన్న స్థలములోనే భగవంతుని నామస్మరణ ద్వారా సమస్త తీర్థయాత్రల ఫలాన్ని పొందగలరు. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా, సర్వ తీర్థదర్శన ఫలం లభిస్తుందని శాస్త్రాలు ఉపదేశం చేస్తున్నాయి. కావున, తీర్థయాత్రల కంటే ప్రధానమైనది భగవంతుని నామస్మరణ, భగవద్భక్తుల సాంగత్యం, మరియు భగవంతుని ఉపదేశాలను ఆచరణలో పెట్టి, భక్తి పద్ధతిని అనుసరించడం అని మనము గ్రహించవలెను. విషయ సూచి 1. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలాచరిత్ర. భవిష్య పురాణం నుండి. 2. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలాచరిత్ర. స్కంద పురాణం నుండి. 3. వెంకటేశ్వర స్వామి మందిరంలోని దర్శనీయ స్థలాలు మరియు సేవలు. 4. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు. 5. వెంకటాచల పర్వతం. 6. తిరుమలలో దర్శనీయ స్థలాలు. 1. స్వామి పుష్కరిణి మహిమ. 2. వరాహస్వామి మందిరం. 3. వెంకటేశ్వర స్వామి మందిరం. 4. గొల్ల మండపం. 5. తిరుమలనంబి మందిరం. 6. అనంతాచార్యుల సమాధి. 7. తరిగొండ వెంగమాంబ సమాధి. 8. హాథీరాం బాబాజీ సమాధి. 9. ఆకాశగంగ తీర్థ మహిమ. 10. జబాలి తీర్థ మహిమ. 11. పాపనాశన తీర్థ మహిమ. 12. చక్ర తీర్థం. 13. శ్రీవారి పాదాలు. 14. రామకృష్ణ తీర్థ మహిమ. 15. కుమారధార తీర్థ మహిమ. 16. తుంగురు తీర్థ మహిమ. 17. పాండవ తీర్థ మహిమ. 7. తిరుపతిలో దర్శనీయ స్థలాలు. 1. గోవిందరాజస్వామి మందిరం. 2. కోదండరామస్వామి మందిరం. 3. కపిల తీర్థం. 4. ఇస్కాన్ రాధాగోవింద మందిరం. 5. అలిపిరిలో శ్రీవారి పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదచిహ్నాలు. 6. పద్మావతి దేవి మందిరం మరియు పద్మాసరోవరం. 7. శ్రీనివాస మంగాపురం. 8. సువర్ణముఖి నది మరియు అగస్తేశ్వర మందిరం. 8. ఆల్వారులచే రచించబడిన వెంకటేశ్వర స్వామి స్తుతులు. శ్రీ పొయిగై ఆళ్వార్.
శ్రీ భూతత్త ఆళ్వార్, శ్రీ పేయ్ ఆళ్వార్, శ్రీ తిరుమలిసై ఆళ్వార్, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ కులశేఖర ఆళ్వార్, శ్రీ పెరియాళ్వార్, శ్రీ తిరుప్పాన్ ఆళ్వార్, శ్రీ తిరుమంగై ఆళ్వార్, శ్రీ గోదాదేవి. 9. తిరుమలలో శుద్ధ భక్తుల లీలలు. శ్రీ యమునాచార్య, శ్రీ తిరుమల నంబి, శ్రీ తిరుక్కచ్చి నంబి, శ్రీ రామానుజాచార్య, శ్రీ అనంతాచార్య, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ ప్రతివాది భయంకర అన్నన్, శ్రీ అన్నమాచార్య, శ్రీ పాదరాజ తీర్థ, శ్రీ వ్యాస తీర్థ, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు, శ్రీ వల్లభాచార్య, శ్రీ వాదిరాజ తీర్థ, శ్రీ పురందర దాసు, శ్రీ హాతీరాం బాబాజీ, శ్రీ కనకదాసు, శ్రీ రాఘవేంద్ర స్వామి, శ్రీకృష్ణదేవరాయలు, భక్త శిరోమణి తరిగొండ వెంగమాంబ, శ్రీ త్యాగరాజు, అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి, శ్రీల ప్రభుపాద. 1. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర 1. భవిష్యోత్తర పురాణం నుండి